హాయ్ ఫ్రెండ్స్, మా నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి పాండిచ్చేరిలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్. అంటే ఇది అడవి మధ్యలో బోటింగ్ అండి. ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ పాండిచ్చేరిలో డే లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో నైట్ లైఫ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుందంట. నేను చాలా మందిని అడిగానండి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ఎలా ఉంటది అని అంటే అందరూ చెప్పారు యాక్చువల్గా ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది, మనం చెప్తే అర్థం కాదు అని చెప్పి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా బాగుంది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ తప్పకుండా అయితే చేయాల్సిన ప్రదేశం అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ చూపిస్తారండి, విజిటింగ్ ప్లేస్. అయితే ఈ విజిటింగ్ ప్లేసెస్ కి రోడ్డు మార్గం కూడా ఉంటది, అలాగే మనం ఇట్లా బోట్ ద్వారా కూడా పోయి చూడొచ్చు. మనమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వాళ్ళు చూపించేసి వచ్చేసి ఫిషింగ్ హార్బర్ చూపిస్తారండి. తర్వాత ఫిషింగ్ హార్బర్ లో చాలా పొడవలైతే అంటే బోట్స్ మొత్తం ఒక 20కి పైగా బోట్స్ అయితే పెట్టేసి ఉంటాయి. తర్వాత ఇంకొకటి సెకండ్ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అంటే ఇది చుట్టూ అంతా కూడా చెట్లు ఉంటాయి, మధ్యలో నుంచి వాటర్ ఉంటుంది అనమాట. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఇది సెకండ్ ప్లేస్. ఇంకొక థర్డ్ ప్లేస్ వచ్చేసి ఒకటి ఆర్కియాలజికల్ ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్ దగ్గర ఆపుతారండి, మనకి హాఫ్ అన్ అవర్ అందరికి టైం ఇస్తారు. మనము అక్కడికి వెళ్ళేసి ఆ ప్లేస్ ని విజిటింగ్ చేసేసి మళ్ళా ఒక 15 మినిట్స్ కి మళ్ళా తిరిగి బోటుకు వచ్చేస్తే వాళ్ళు మళ్ళా మనల్ని ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్తారు. సో ఇదైతే ఇప్పుడు చూపించేది ఇది ఫిషింగ్ హార్బర్ అనమాట. చూడండి, ఇక్కడ షిప్పింగ్ హార్బర్ అనమాట. ఇది ఇక్కడ నుంచే మనం చేపలు పట్టడానికి వెళ్తారనమాట జాలర్లందరూ కూడా. ఇది ఫిషింగ్ హార్బర్ అనమాట. సో ఇది ఫస్ట్ ప్లేస్. సో ఇది వచ్చేసి థర్డ్ ప్లేస్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో. ఇది రివర్ మౌత్, అంటే మనకి కావేరీ నది ప్లస్ సముద్రము రెండు కలిసే ప్లేస్ అనమాట. చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుందండి ఇక్కడ. ఒక రకంగా చెప్పచ్చండి కొంచెం డేంజరస్ ప్లేస్, ఎందుకంటే అక్కడ బోటు మొత్తం కూడా అటు ఇటు ఊగిపోతా మనం ఎక్కడ పడిపోతాం అన్నట్టు చాలా భయం వేసింది. చాలా మంది అయితే అరుస్తా ఉన్నారు మా బోట్లో. అయితే ఈ పాండిచ్చేరిలో మనకి ఫ్రెంచ్ ప్లస్ భారతీయ సంస్కృతి రెండు కూడా మిక్స్ చేసి కట్టారండి ఇక్కడ ఇల్లు. ఇక్కడ ఫ్రెంచ్ స్ట్రీట్ అనేది, అక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఇక్కడ ఫ్రెంచ్ సంస్కృతి భారతీయ సంస్కృతి రెండు కూడా మిక్స్ చేసి ఆ ఇల్లు అయితే కట్టున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఆ రోడ్డు గాని, ఆ బీచ్ గాని, అక్కడ ఉన్న ఆ బీచ్. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది మ్యాంగ్రూవ్ థర్డ్ ప్లేస్ వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చూడండి ఎంత బాగుందో, ఆ పక్క ఈ పక్క రెండు పక్కల చెట్లు ఉంటాయి, మధ్యలో నుంచి మనకి బోట్ అయితే వెళ్తా ఉంటది అనమాట. ఇక్కడ చాలా బాగుంటది. అట్లాగే ఇక్కడ మేము అప్పుడప్పుడు మేము ఇట్లా కూర్చొని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి. ఇలా కూర్చొని అయితే అందరూ బోట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇలా కూర్చొని ఫొటోస్ కూడా తీసుకున్నారు. చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి అరికమేడు, అది అక్కడ వచ్చేసి ఆర్కియాలజికల్ ప్లేస్ ఏదో ఉంది, అక్కడికైతే తీసుకుని వెళ్ళారు. అక్కడ మనకి ఒక 15 మినిట్స్ మనకి డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేస్తే మనం వెళ్ళి ఆ ప్లేస్ చూసేసి మళ్ళా బోట్లోకి వస్తే మళ్ళీ మనల్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారనమాట. ఇదంతా కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అనమాట. అయితే అంతకు ముందు కాలంలో ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ ఈ వాటర్లో మనకి మొసళ్ళు, తర్వాత పాములు ఇలా అయితే ఉండేయంట అంతకు ముందు. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మనకి పాములు మాత్రమే ఉన్నాయని వాళ్ళు తర్వాత తెలిసింది, తర్వాత మొసళ్ళు లేవని. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్టింగ్ బోటింగ్ అయితే ప్లేస్ కి వెళ్తామండి. ఇక్కడ మన టికెట్ తీసుకొని ఇట్లా నడుచుకుంటా వెళ్తాము. ఇక్కడ రకరకాల బోటింగ్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. విల్స్ బోటింగ్ హౌస్ అని, మ్యాంగ్రోవ్ బోటింగ్ హౌస్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇట్లా వెళ్తే ఇక్కడ వాళ్ళు మనకి బోటింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికైతే తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మనం ఇవన్నీ కూడా చూడండి చెక్కలతో కట్టేసి ఉన్నారు. ఇవన్నీ చెక్కలతో కట్టేసి ఉన్నారు అనమాట. అంటే వచ్చిన విజిటర్స్ కి ఇక్కడ కొంచెం స్టే కూడా చేయొచ్చంట. చూడండి ఈ ప్రాంతం అంతా కూడా చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చాలా బోట్స్ అయితే ఇక్కడ వాళ్ళు నిలిపి పెట్టేసి ఉన్నారు అనమాట. అంటే విజిటర్స్ని బట్టి వాళ్ళు బోట్స్ తీస్తారంట. ఇక్కడ మాకు లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారు. లైఫ్ జాకెట్ వేసుకొని మేము బోట్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి మా పాప ఎట్లా ఆడుకుంటుందో. ఇంకా లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత మేము బోట్లోకి ఎక్కిన తర్వాత మా బోట్ అయితే ఇట్లా స్టార్ట్ అయింది. చూడండి పక్కన
చాలా బాగుంది చూడండి. ఈ వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మాటల్లో అయితే చెప్పలేము. ఇక్కడ మన ఏరియల్ వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లాగే ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది. మనం ఫారెస్ట్ మామూలుగా చూస్తాం కానీ సముద్రం దగ్గర ఉండే ఫారెస్ట్ చూడడం అయితే చాలా అరుదుగా చూస్తాము. ఈ ఫారెస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, వాటర్లో ఉంటుంది. అలాగే మనకి చుట్టుపక్కల రెండు పక్కల చెట్లు, అలాగే ఫిషింగ్ హార్బర్. ఇదే ఫిషింగ్ హార్బర్ అనమాట. ఇక్కడి నుంచే మనకి జాలర్లు చేపలు పట్టడానికి వెళ్తారంట. వాళ్ళు 2-3 రోజులు అయితే అక్కడే ఉండేస్తారంట, సముద్రంలోనే ఉండి పట్టుకొని వస్తారంట. ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ ప్లేస్, నేను చెప్పాను ఆర్కియలాజికల్ ప్లేస్ అరికమేడు అని. వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ ఆపుతారనమాట. ఆపిన తర్వాత వాళ్ళు కొంచెం సేపు ఉండేసి ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ తీసుకొని మళ్ళీ మన బోట్ దగ్గరికి వస్తే మళ్ళీ మనల్ని మన ప్లేస్కి చేరుస్తారనమాట. ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ అండి. ఎవరైనా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఈ బోట్ హౌస్ని చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ మనం చూస్తే అర్థం కాదండి, చెప్తే మాత్రమే మనకి అర్థమవుతుంది. ఇది మేము ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు మనకి వీలు కుదిరిందనమాట పాండిచ్చేరి ట్రిప్ అనేది. ఈ 5 లోపు మనం ఇక్కడికి వచ్చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళు మార్నింగ్ 10 నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారంట బోట్ హౌస్ని. 400 నుంచి 500 వరకు పర్సన్ చార్జ్ చేస్తారండి ఈ బోట్లో తీసుకెళ్ళడానికి. చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి రివర్ మౌత్ మాత్రం చాలా కొంచెం డేంజరస్ అనిపించింది నాకైతే. ఎందుకంటే అక్కడ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, అలలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఆ నడిపే అతను కూడా ఇట్లా పడవ అయితే ఊపుతూ ఉంటాడండి, చాలా బాగుంటుంది. ఇట్లా చాలా ఆ ఎక్స్పీరియన్స్ మనం చెప్తే అర్థం కాదండి, మనకు చూస్తేనే అసలు అర్థమవుతుంది ఒకసారి మనము ఆ అనుభవాన్ని. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా పెడతానండి. ఇది మాత్రం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.